అమరావతికి బల్క్ డీజిల్ సరఫరాపై ఎట్టకేలకు తప్పు ఒప్పుకుంది ఏపీ ప్రభుత్వం. రిటైల్ బంకుల నుంచి డీజిల్ సరఫరా తప్పేనని తమ ఆదేశాలను ఉపసంహరించుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అమరావతి నిర్మాణం కోసం రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలిచ్చింది కూటమి ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో తీవ్రంగా డీజిల్ కొరత ఏర్పడింది. ఇది నిబంధనలకు విరుద్ధమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కేంద్రం వార్నింగ్తో దిగివచ్చిన కూటమి సర్కార్ తమ ఆదేశాలను ఉపసంహరించుకుంది. బల్క్ డీజిల్ సరఫరాలో ఏపీ ప్రభుత్వం తప్పు ఒప్పుకుంది. ఈ ఆదేశాలపై వెనక్కి తగ్గింది. మరింత సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, రాష్ట్రంలో ఇటీవల కాలంలో డీజిల్ కొరత ఏర్పడి భారీ సంఖ్యలో వాహనదారులందరూ కూడా పెట్రోల్ డీజిల్ బంకుల వద్ద నిలబడినటువంటి సందర్భం అందించాం. సో దీనికి అసలైనటువంటి కారణం రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ రీటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. సో దీని కారణంగానే కొరత ఏర్పడిందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశం భారీ ఎత్తున చర్చనీయాంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాము చేసింది తప్పేనని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కొద్దిసేపటి కిందట ఏపీ భవన్ లో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఈ అంశాన్ని సాక్షి ప్రస్తావించినటువంటి సందర్భంలో తాము చేసింది పొరపాటేనని ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ మేరకు ఈ ఉత్తర్వులన్నిటిని కూడా తాము ఉపసంహరించుకుంటున్నట్టుగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం దుందుడుకుగా అమరావతి నిర్మాణ సంస్థలకు మేలు చేసేందుకు ఈ రకమైనటువంటి చర్యలకు చేపట్టిందనేటువంటి విమర్శలు వచ్చాయి. ప్రధానంగా ఇటు రీటైల్ బంకుల్లో డీజిల్ తీసుకోవడం వల్ల దాదాపు 50 రూపాయల వరకు ప్రతి లీటర్ పైన లాభం జరిగేటువంటి అవకాశం ఈ నిర్మాణ సంస్థలకు ఉంది. సో వాటికి లాభం చేకూర్చేందుకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారనేటువంటి ఒక చర్చ జరిగింది. సో మొత్తానికైతే ఈ ఆదేశాలు నిబంధనలకు విరుద్ధమని తేలడంతో ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా తమ తప్పు ఒప్పుకొని ఆ ఆదేశాలన్నిటిని కూడా ఉపసంహరించుకున్నట్టుగా స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు వెల్లడించారు. వెంకటేష్, ఆ సమయంలో ఎప్పుడైతే ఈ జీవో వచ్చిందో, ఆదేశాలు వచ్చాయో, ఆ తర్వాత పరిణామాలు తీసుకుంటే ఏదో కావాలని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్టు, అసలు సమస్యే లేనట్టు రాష్ట్రంలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఖచ్చితంగా సమస్య ఉంది. కనీసం పంట కోసే యంత్రాలు కూడా డీజిల్ లేని సమయం అది. ఆ టైం అప్పుడు అలా ఉండింది అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా అర్థమవుతున్న పరిస్థితి ఈ ఆదేశాల ఉపసంహరణతోటి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తాము చేసింది తప్పే అనేటువంటి విషయాన్ని స్వయంగా ప్రభుత్వం ఒప్పుకుంది. అందుకే ఆదేశాలన్నిటిని కూడా ఉపసంహరించుకుంటున్నట్టుగా వాటిని అమలు చేయడం లేదని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ రోజు ఈ ప్రశ్న విలేకరుల సమావేశంలో నేనే అడిగాను. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ చాలా క్లియర్ గా చెప్పారు, ఆదేశాలను అమలు చేయడం లేదు, వాటిని ఉపసంహరించుకుంటున్నట్టుగా వెల్లడించారు. సో ప్రభుత్వం ఇంత ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఉపసంహరించుకోవడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం తాను చేసినటువంటి విషయం పొరపాటు చేసి తప్పు చేసింది అనేటువంటి విషయం నాకు అర్థమైంది. అలాగే ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైంది. ఒకవైపు మీరు అంటున్నట్టుగా పంట కోతల సందర్భంలో కనీసం డీజిల్ కూడా దొరకనటువంటి పరిస్థితి. రిటైల్ బంకులు ఏర్పాటు చేశారు. సో సామాన్య వాహనాలకు కోసం రిటైల్ బంకులు ఏర్పాటు చేస్తే ఆ రిటైల్ బంకుల నుంచి ఇలాంటి భారీ ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలు తీసుకుపోతే ఒకేసారి 2,000-3,000 లీటర్లు తీసుకుపోవడం వల్ల సామాన్య వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి కొరత ఏర్పడి భారీ ఎత్తున దాదాపు కిలోమీటర్ల కొద్ది లైన్లు మనం చూసాం. సో వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకమే కారణం. సో అమరావతి నిర్మాణ సంస్థల నుంచి లాభాలు దండుకునేందుకు ఈ రకంగా దాదాపు 150 కోట్ల కుంభకోణానికి స్కెచ్ వేశారు. అయితే ముందుగానే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడం, ఆ తర్వాత భారీ ఎత్తున ఈ విషయం బయటకు రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈ విషయాన్ని బయటకు తీసుకురావడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విధి లేని పరిస్థితుల్లో ఆదేశాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఓకే వెంకటేష్.